హలో శామ్స్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మన వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. నేను మీ సంయుక్త పులిమారి. వెల్కమ్ బ్యాక్ టు శామ్స్ డైరీ. శామ్స్ డైరీలో వీడియోస్ రాక చాలా మంత్స్ అయింది. సో ఇప్పుడైతే మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో, అలాగే మంచి కంటెంట్ వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. మీకు తెలుసు మేము అమెరికాలో నార్త్ డకోటాలో ఉంటాము అని. మన ఛానల్లో ఎక్కువ ట్రావెలింగ్ వీడియోస్, అడ్వెంచర్స్, ఎక్స్ప్లోరింగ్ వీడియోస్, ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామనంటే అమెరికాలోని చాలా ప్రసిద్ధమైన ప్లేస్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది దేవాలయము, అదే పుణ్యక్షేత్రాలు. కానీ ఇప్పుడు మనం వెళ్ళేది పుణ్యక్షేత్రానికి కాదు. పుణ్యక్షేత్రం కాదు అనంది, మరి ఆ ప్లేస్ ఏంటి అని అనుకుంటున్నారా? ఆ ప్లేస్ గురించి నేను ఇప్పుడు నా మాటల్లో చెప్తూ నా కళ్ళతో మీకు చూపించబోతున్నాను. సో ఇప్పుడైతే మా ఇంటి నుండి జర్నీ అయితే స్టార్ట్ అయింది. మా ఇంటి నుండి ఆ ప్లేస్కి 120 మైల్స్, అంటే 193 కిలోమీటర్స్. అక్కడ వెళ్ళడానికి దాదాపు 2.5 గంటల ప్రయాణం చేశాము. చెల్లెమ్మ వచ్చిందా? అమెరికా భూమి విస్తీర్ణం చాలా పెద్దది కదా. ఒక్కొక్క రైతుకి కొన్ని వేల ఎకరాలు ఉంటాయి, కనుచూపు మేరకు ఉన్నాయి. ఇప్పుడైతే మీరు రోడ్ వ్యూ ఎంజాయ్ చేయండి. ఆల్మోస్ట్ ఆ ప్లేస్కి అయితే రీచ్ అయినాము. ఆ ప్లేస్ ఏంటిది అని అనుకుంటున్నారా? కొన్ని వేల సంవత్సరాల క్రితము భూమి మీద ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉన్నప్పుడు ఆ సమయంలో భారీ మంచు పొరలు ఏర్పడ్డాయంట. ఆ కాలాన్నే హిమయుగం అంటారు. దానినే ఐస్ ఏజ్ అని కూడా అంటారు. తర్వాత వాతావరణం వేడెక్కి ఆ మంచు కరిగినప్పుడు నదులు, సరస్సులు ఏర్పడ్డాయి. ఆ ఏర్పడిన నదులలో చాలా పెద్ద నది, అంటే అమెరికాలోనే 2వ పెద్ద నది అని సైంటిఫిక్గా ఇది ప్రూవ్ అయింది. ఇప్పుడైతే మేము పార్క్ లోపలికి అయితే ఎంటర్ అయినాము. ఇక్కడ మేము చెక్ ఇన్ అయ్యి హెడ్ వాటర్స్ దగ్గరికి స్టార్ట్ అయిపోయినాము. ఇందాక నేను ఇన్ఫర్మేషన్లో హిమయుగం గురించి చెప్పాను. హిమయుగం అంటే భూమిపై చాలా చల్లని వాతావరణం ఉండి పెద్ద పెద్ద ప్రాంతాలు మందమైన మంచుతో కప్పబడి ఉన్న కాలాన్ని హిమయుగం అని అంటారు. అదే చలికాలము. చలికాలంలో అమెరికాలో కొన్ని ప్రాంతాలలో మంచు కురుస్తుందని మీకు కూడా తెలుసు కదా. ఇందాక నుండి నేను మాట్లాడేది ఈ మిసిసిపి హెడ్ వాటర్స్ గురించే. ఇక్కడ అమెరికాలో చాలామంది వేసవిలో ఈ ప్రాంతాన్ని చూడడానికి కొన్ని వందల మైళ్ళ ప్రయాణం చేసి వచ్చి ప్రత్యక్షంగా చూసి వెళ్తుంటారు. ఇది అంత ప్రసిద్ధమైంది ఎందుకు అనంటే, ఈ మిసిసిపి నది మినిసోటాలోని లేక్ ఇటాస్కా నుంచి ప్రారంభమై దాదాపు 2340 మైళ్ళు ప్రయాణించి లూసియానాలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో కలుస్తుంది. ఇది అమెరికాలోనే అత్యంత ముఖ్యమైన నదుల్లో ఇది ఒక నది. ఇక్కడ మనం మ్యాప్లో చూస్తున్నాం కదా 10,000 లేక్స్ అని. ఈ మినిసోటాలో అది కూడా స్కై బ్లూ కలర్లో వాటర్ ఉంటాయి. ఈ రివర్ మినిసోటాలో ప్రారంభమై విస్కాన్సిన్, అయోవా, ఇలినాయిస్, మిజోరీ, కెంటకీ, టెనెసీ, ఇంకా అరికాన్సస్, మిసిసిపి, లూసియానా ఆ రాష్ట్రాల వెంబడి ప్రయాణిస్తూ గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో కలుస్తుంది. ఈ వీడియో క్లియర్ లేకపోతే నేను ఇక్కడ పిక్చర్ అటాచ్ చేస్తాను, చూడండి. ఇందాక నేను చెప్పాను కదా ఈ నది వేల సంవత్సరాల క్రితం హిమయుగం ముగిసిన తర్వాత ఏర్పడింది అని. అప్పటి నుంచి అమెరికా చరిత్రలో రవాణాలో కానీ వ్యవసాయంలో కానీ ఈ నది చాలా ముఖ్యమైన పాత్ర పోషించిందంట. ఇప్పటికీ ఈ నదిపై పెద్ద పెద్ద
బార్స్ల ద్వారా ధాన్యము, బొగ్గు, ఇతర వస్తువులను రవాణా చేస్తుంటారట. అలాగే ఈ నది చుట్టూ ఎన్నో రకాల పక్షులు, చేపలు, వన్యప్రాణులు ఇలాంటివి కూడా కనిపిస్తాయట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మేరీ గిబ్స్ అనే మహిళ. ఈ మహిళ ఇటాస్కా స్టేట్ పార్క్ చరిత్రలో ఈ మహిళకు ప్రత్యేక స్థానం ఉందట. ఈ పార్కుకు ఈమె తొలి మహిళా మేనేజర్గా 1903 నుంచి 1905 వరకు పనిచేసిందంట. ఆ సమయంలో అక్రమంగా జరుగుతున్న చెట్ల నరికివేతను ధైర్యంగా అడ్డుకొని ఈ ప్రాంతంలోని విలువైన అడవులను కాపాడింది అనేసి, ఆమె కృషి వల్లనే ఈ మిసిసిపి నది పుట్టుక ప్రాంతమైన ఇటాస్కా స్టేట్ పార్క్ నేటితో ఎంతో అందంగా, సహజ సిద్ధంగా సంరక్షించబడుతుంది. అందుకే ఆమె పేరును, ఆమె గురించి ఇక్కడ బోర్డులో డిస్ప్లే చేసి పెట్టిండ్రు. ఈ అమెరికాలో ప్రతి ఒక్క స్టేట్ పార్క్లో గిఫ్ట్ షాప్స్ కానీ, కెఫేస్ కానీ, రెస్ట్ రూమ్స్ కానీ, రెస్ట్ ఏరియాస్ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మనము లోపలికి ఎంటర్ అవుతున్నాము ఆ రివర్ చూడడానికైతే. చాలామంది ఈరోజైతే విజిట్ చేయడానికి వచ్చిండ్రు చాలా ప్లేసెస్ నుండి. ఈరోజైతే వాతావరణం చాలా మంచిగా ఉండే. సో లెట్స్ గో ఇన్ సైడ్. ఇది మిసిసిపి హెడ్ వాటర్స్ లోపలికి. సో ఇది 600 feet అబోవ్ ఉంది, అంటే పైన ఉన్నది. 600 feet పైనుండి కిందికి పారుకుంటూ మెక్సికోలో కలుస్తుంది. సో ఇదన్నమాట. లోపలికైతే వెళ్తున్నాం చూడ్డానికి. రివర్ ఇక్కడ అక్కడ మధ్యలో నువ్వు రోజంతా పట్టుకున్నా దొరికాయి అంతే. బటర్ఫ్లై. అంతా నాకున్నది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రమే మంచిగా ఉండే, నీట్గా ఉండే. మొత్తం అంతా మిసిసిపి. సో ఇదే మిసిసిపి హెడ్ వాటర్ రివర్. బ్యాక్గ్రౌండ్ అసలు ఎంత అందంగా ఉన్నది. ఈ రివర్ ఇక్కడనే ప్రారంభమైంది, ఇక్కడే పుట్టింది ఈ రివర్. ఈ నదిలో చాలా రాళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి కదా,
ఇది చాలా మట్టుకు అట్లనే ఆ రాళ్ళు ఉంటాయి. ఎంత ఎండగా ఉన్నా కూడా వాటర్ మాత్రం చాలా చల్లగా ఉన్నాయి. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళు అందులో స్విమ్ చేస్తూ ఆటలు ఆడుతూ వాటర్లో. చాలా క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉన్నాయి, క్లియర్ ఉన్నాయి. పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉన్నారు అందులో. వన్ 1475 feet above the ocean ఉంది Mississippi. ఇక్కడ బిగిన్ అయితే ఫ్లో ఆన్ ఇట్స్ విండింగ్ వే 2552 miles టు ద గల్ఫ్ ఆఫ్ మెక్సికో. అంత దూరం ప్రయాణం చేస్తూ ఉన్నట్టు. ఇందాక చూసాం కదా 1475 feet ఎబోవ్లో ఉంది అనేసి. అంటే ఇది అంత ఎత్తులో ఉందన్నట్టు ఈ నది ఎత్తులో నుండి కిందికి పారుకుంటూ మెక్సికోలో కలుస్తుంది. మా పాప కూడా కాసేపు ఆ వాటర్లో ఆడుకున్నది. ఆ వాతావరణం అయితే ఇంత ఎండగా కనిపిస్తూ ఉంది, కానీ ఈ నది దగ్గరికి రాగానే చాలా చల్లగా ఉన్నది. అసలు చలికాలంలో చల్లనైన వాతావరణం ఉంటుందో అలానే ఉన్నది. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉన్నది. నీరు, చుట్టూ ఉన్న ప్రకృతి, ఈ అందమైన వ్యూ చూస్తూ ఉంటే మనసుకు ఎంతో చాలా హాయిగా. మనకు ప్రశాంతత కావాలంటే మాత్రం ఇట్లాంటి ప్లేసెస్కి మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే. ఈ పార్క్లో మాత్రం ట్రయల్స్ అయితే చాలా ఉన్నాయి. ట్రయల్స్ ఎంజాయ్ చేసే వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఈ నది ఇట్లనే పారుతూ ఇందాక మనం స్టార్టింగ్లో ఫిషెస్ చూసాం కదా, ఆ వే నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్తూ ఉంటే ట్రైల్లో మధ్యలో ఒక వంతెనలా ఉన్నది. దీని కింద నుండి వాటర్ పారుతూ వెళ్తున్నాయి. వ్యూ అయితే చాలా బాగున్నది. ఇదిగో ఈ వాటర్ పారుతూ వెళ్తూ ఉన్నాయి. ఈ వాటర్ స్టార్టింగ్ పాయింట్ నుండి వాటర్లో నుండి నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఇందాక మనం ఫస్ట్లో చూసాం కదా ఫిషెస్ని, ఆ ఫిషెస్ వరకు ఎండింగ్ పాయింట్ అన్నట్టు. కానీ మేము ఇంతకుముందు నడుచుకుంటూ వెళ్ళాము, అప్పుడు నేను వీడియో తీయలేదు. సో ఈరోజు వీడియో తీసైతే మీ అందరికీ షేర్ చేయాలి అనుకున్నా, ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ ప్లేస్ అనేసి నాకు అనిపించింది. ఈ చిన్న వాటర్ ట్రయల్లో వెళ్తూ ఉంటే చుట్టూ అడవిలాగానే ఉన్నది. ఎన్ని చెట్లు, అసలు లెక్కలేని చెట్లు ఉన్నాయి. అవి కూడా చాలా పెద్దగా, అసలు ఒక్కొక్కటి ఒక 30 feet 40 feet అట్లా ఉన్నాయి. అసలు ఎంత పెద్దగా ఉన్నాయి. ఆ చెట్లన్నిటిని వీళ్ళు పెద్దగా అయ్యాక ఏం చేస్తారంటే కట్ చేసి ఎలక్ట్రిక్ పోల్స్కి యూజ్ చేస్తారు. ఇక్కడ చెట్లు ఎట్లుంటాయంటే ఎంత వర్షం రాని, ఎంత మంచైనా పడని, కానీ చలికాలంలో ఆ చెట్లన్నీ ఎండిపోయి మళ్ళీ వేసవిలో మంచిగా చిగురొచ్చి మళ్ళీ ఆకులు వస్తాయి. కానీ అవి అసలు చెదలే పట్టాయి. కానీ ఎక్కడైనా నిప్పు రవ్వ తగిలితే మాత్రము మొత్తం తగలబడుతుంది. ఇది డ్రింకింగ్ వాటర్. అది ప్రతి ఒక్క స్టేట్ పార్క్లో, ప్రతి ఒక్క పార్క్లో, నార్మల్ పార్క్లో అయినా కూడా ఖచ్చితంగా పెడతారు డ్రింకింగ్ వాటర్. ఈ వాటర్ ఏమో వాషింగ్కి, ట్రైలింగ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు, వాటర్ ట్రైల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు వాష్ చేసుకోవడానికి. ఇదే ఎండింగ్ పాయింట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. అంటే నాకు చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది. ఇక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. మంచి చూడదగ్గ ప్లేస్. సో ఇది పార్ట్ 1 వీడియో. పార్ట్ 2లో ఏం చేసాం ఏందనేసి మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.